Hi guys, good morning and welcome back to my channel and welcome to a new vlog. So, ఈరోజు all of our cousins are going for another staycation. Last year వెళ్ళాం and it's been a year కదా. సో ఈ ఇయర్ కూడా దేవుడి దయ వల్ల అది అయ్యిందనమాట. యాక్చువల్లీ ఈ ఇయర్ అయితే జాన్వి అండ్ స్వీటీ ఎక్కువ అనమాట. లైక్ వాళ్ళు ఇనిషియేట్ చేశాక అందరం లైక్ మాట్లాడుకున్నాం అనమాట గ్రూప్లో. సో మాట్లాడుకుంటే ఆ డేటు ఈ డేటు ఈ డేటు ఆ డేటు అని చెప్పేసి ఒకరికి అయ్యేది ఒకరికి అవ్వలేదు, ఒకరికి అవ్వింది ఒకరికి అవ్వలేదు. మొత్తానికి ఒకరోజు 27th అని ఫిక్స్ అయ్యామన్నమాట. ఆ రోజు హాలిడే వచ్చింది, గవర్నమెంట్ హాలిడే. సో ఆ ఒక్క గవర్నమెంట్ హాలిడే రోజు ఫిక్స్ అయ్యాము, లేదంటే మళ్ళీ సండే అనుకున్నాం. సో సండే ఏమవుతుందంటే అందరికీ అవుతుంది కానీ లేట్ అవుతుంది, మళ్ళీ ఇంకొక కొంతమందికి ఏదో ప్రాబ్లం వస్తుంది. సో ఇది కూడా కాదు, ఇంక సర్లే ఆ గవర్నమెంట్ హాలిడేనే ఫిక్స్ చేసేద్దామని ఫిక్స్ అనుకుంటే లాస్ట్కి రంజిత్ అన్నయ్యకి ఆ గవర్నమెంట్ హాలిడేని మార్చేశారనమాట. సో దానివల్ల ఏమైంది, మళ్ళీ రంజిత్ అన్నయ్యలు రామన్నారు. అది కాకుండా దివాకర్కి వేరే పనిపడి దివాకర్ రానన్నాడు. తర్వాత నాని సుప్రియాలకి పనిపడి నాని సుప్రియాల. దాని తర్వాత లైక్ ఇలా ఒకదానికొకటి అందరూ ఒకదానికొకటి ప్రాబ్లం వస్తానే ఉంది. కానీ డేట్ అయితే మార్చాలని మాత్రం అనుకోలేదనమాట. ఇంకా నేను స్వీటీ ఫిక్స్ అయిపోయా, ఎవరు వచ్చినా రాపోయినా వాళ్ళిద్దరూ మేమిద్దరూ చేష్వికు ఖచ్చితంగా వెళ్ళిపోదాం, ఎవరో ఒకళ్ళు వాళ్ళే వస్తారు, అప్పుడే లాస్ట్కి అందరికి అప్పుడే కుదురుద్ది అని చెప్పేసి డేట్ని అయితే మార్చలేదనమాట. యాక్చువల్లీ మార్చడానికి ట్రై చేసాం కానీ అది ఎంత మారుద్దు అని చూసినా ఇంకో డేట్కి ఇంకో ప్రాబ్లం వస్తూనే ఉంది. ఇంకా డేట్లు మారిస్తే పని అవుదని చెప్పేసి ఇంకా డేట్ని అదే ఉంచేసి జనాలనే మార్చడానికి ట్రై చేసాం అనమాట. సో జనాల్ని మార్చాక జనాలకి రావడానికి అవుతుంది ఇప్పుడు ఫైనల్లీ. కాబట్టి వీళ్ళనంత మంది వస్తున్నారు. యాక్చువల్లీ ఇంకా లైక్ దివాకర్ నాని వాళ్ళు ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదనమాట వస్తున్నామా లేదా అని చెప్పేసి. బట్ మిగిలిన మేము కజిన్స్ అందరూ అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇంకా లేట్ అవుతుంటే ఏంటంటే మళ్ళీ జాన్వీకి మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో జాన్వీ వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా లేట్ అవ్వే ఛాన్స్ లేదు. సో చాలా క్యాలిక్యులేట్ చేశాక మొత్తానికి ఆ డే గవర్నమెంట్ హాలిడే ఫిక్స్ చేసాము. సో ఎనీవేస్ ఈరోజు ఆ రోజు కాబట్టి ఈరోజు మేము వెళ్తున్నాం అనమాట. అండ్ ఈ ఫామ్ హౌస్ ఏంటంటే రాజమండ్రికి దగ్గరలోనే ఉందన్నమాట. జస్ట్ రాజమండ్రి నుంచి ఒక 30 minutes అంతే, ఎయిర్పోర్ట్ రోడ్లో ఉంది. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, నాకు లింక్ కనిపిస్తే. సో డెఫినెట్గా చెక్అవుట్ చేయొచ్చు. అంటే మాకైతే ఆన్లైన్లో చాలా బాగా కనిపించింది అనమాట. లాన్, స్విమ్మింగ్ పూల్, రూమ్స్ అవి కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి. లాస్ట్ టైం ఏంటంటే మేము కోకో ఫామ్స్కి వెళ్ళాం కదా, అందులో ఓన్లీ 2 bedrooms ఉన్నాయి అండ్ లాన్ లేదు, ఓన్లీ స్విమ్మింగ్ పూల్ ఉంది. సో 2 bedrooms ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం పడుకోవడానికి అది కొంచెం ఇబ్బంది పడ్డాము. సో ఈసారైనా ఎక్కువ రూమ్స్ ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ సరిపోవచ్చు. ఒకవేళ సరిపోయినా రాజమండ్రి జస్ట్ 30 minutes కాబట్టి నైట్కి వచ్చేసినా కూడా ఎవరి కాళ్ళు ప్రాబ్లం ఉండదు. అండ్ ఇదేంటంటే తెలిసిన వాళ్ళది అనమాట. సో జాన్వి వాళ్ళే మాట్లాడారు కాబట్టి చెక్అవుట్ కూడా మాకు ఎప్పుడు కలితే అప్పుడు చేసుకోమన్నారు. యూజువల్లీ లాస్ట్ టైం ఏంటంటే 12కి చెక్ఇన్, నెక్స్ట్ డే మార్నింగ్ 10కి చెక్అవుట్. 10 అంటే 10 షార్ప్ 9:30కి వచ్చేసారు. సార్ మేము ఇంకా మీరు చెక్అవుట్ చేసేయాలి సార్ ఒక ½ an hourలో అని చెప్పేసి వాళ్ళు 9:30కే స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. సో ఈరోజు అయితే మాకు ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే నెక్స్ట్ డే బుకింగ్ ఏం లేదనుకుంటా. సో వాళ్ళు ఏ టైంలో కలితే ఆ టైంలో చెక్అవుట్ చేసుకోమన్నారు. కాబట్టి మేము ఏంటంటే చెక్ఇన్ 10కి చేసేద్దాం అనుకుంటున్నాం, కొంచెం ఎర్లీగా, సో దట్ ఫొటోస్ అవి తీసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ ఫుడ్ కూడా రాజమండ్రి కాబట్టి 30 minutes కాబట్టి మోస్ట్లీ జొమాటో వస్తుంది. ఒకవేళ జొమాటో రాకపోయినా జెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళి తీసుకొస్తారు, ఎంతోసేపు పట్టదు కాబట్టి. సో దట్ ఈస్ హౌ వీ ప్లాన్డ్, ఆర్గనైజ్డ్ అండ్ మొత్తం అన్నీ చేసాము. ఇంకా గేమ్స్ అవి తీసుకోమన్నాం మరి వినయ్ని. యాక్చువల్ లాస్ట్ టైం కూడా వినయ్ తీసుకున్నాడు. సో వినయ్కి చెప్పాం, మరి వినయ్ ఇంకా తీసుకున్నాడు లేదు తెలీదు. అండ్ వీఆర్ గోయింగ్ ఇన్ 2 cars అనమాట. ఒకటి మా కారు, ఇంకొకటి వినయాల కారు. అండ్ తేజాన్ని కాకినాడ నుంచి వస్తున్నాడు. సో మొత్తం 3 cars మీద వెళ్తున్నాము. సో ఇంత దాంట్లో కూడా మళ్ళీ రంజిత్ అన్నకి ఈరోజు చెప్పాను కదా హాలిడే మారిందని. సో తనకు కొంచెం వర్క్ ఉందనమాట. రంజిత్ అన్నే లేట్గా వస్తానన్నారు కాబట్టి ఈలోపు మేము వెళ్ళి చిల్ అవుతుంటే రంజిత్ అన్నే మోస్ట్లీ లంచ్ టైంకి జాయిన్ అయిపోతాడు, అంటే వర్క్ మార్నింగ్ అయిపోతారు అన్నారనమాట. సో మోస్ట్లీ జాయిన్ అయిపోవచ్చు మాతో పాటు. హోప్ఫుల్లీ జాయిన్ అయిపోవాలని కోరుకుంటున్నాను. అదనమాట పంచాయతీ. సో లెట్స్ గెట్ రెడీ గైస్. ఐఎమ్ సో సారీ ఫర్ సచ్ ఎ లాంగ్ ఇంట్రో గైస్, బట్ అంత బ్యాక్ స్టోరీ జరిగిందనమాట మేమందరం ఈ స్టేకేషన్కి వెళ్ళడానికి. సో ఫైనల్లీ స్టార్ట్ అయ్యాం కానీ లాస్ట్కి రంజిత్ అన్నకి అండ్ మా హస్బెండ్కి లేట్ అయింది. వాళ్ళు ఇంకా లంచ్కి జాయిన్ అవుతామన్నారు కాబట్టి నేను, దివాకర్, సమత్ అండ్ స్వర్ణంలో ఒక కార్లో స్టార్ట్ అయిపోయాము. వినయ్, షర్మి, జాన్వి ఇంకొక కార్లో వచ్చారు. మళ్ళీ స్వీటీ, గుడ్డు అండ్ రవితేజ అన్నయ్య వెనకాల వస్తామన్నారు, వాళ్ళు కూడా లంచ్ టైంకి దగ్గర చేసి. సో ఈ రిసార్ట్ ఏంటంటే ఒక లేఅవుట్స్ స్టైల్లో ఉందన్నమాట. అంటే లేఅవుట్లో అన్ని గెస్ట్ హౌసెస్ ఉన్నాయి చాలా మందివి. దాంట్లో కొంతమంది రిసార్ట్స్ కింద ఇలాగా బయట వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అనమాట. సో గెస్ట్ హౌస్ అన్నీ చూస్తుంటే ఎంత బాగున్నాయో తెలుసా. లైక్ వాళ్ళందరూ వాళ్ళకి నచ్చిన మొక్కలన్నీ వేసుకొని చిన్నగా ఇల్లు కట్టుకున్నారనమాట. సో దట్ సిటీ నుంచి హెవీగా వచ్చి ఎప్పుడైనా స్పెండ్ చేయాలని
అనుకుంటే బాగుంటుంది అన్నట్టు. ఎప్పటికైనా మేము కూడా ప్లాన్ చేయాలి గైస్. ఈ సిటీ పొల్యూషన్ ఎన్ని రోజులని మనం భరిస్తాం చెప్పండి. సో మేము వెళ్ళే ఈ స్టేకేషన్ పేరేంటంటే మూన్ లైట్ ఇన్ మినీ రిసార్ట్స్ అనమాట. సో మినీ ఫంక్షన్ రిసార్ట్ అంటారు. అంటే లైక్ ఏదైనా హల్దీ కానీ సంగీత్ కానీ అలా ఏమైనా బ్యాచులర్ నైట్ కానీ ఇలాంటివి పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి మూన్ లైట్ ఇన్ మినీ ఫంక్షన్స్ రిసార్ట్. సో మేము వెళ్ళేసరికి ఇంకా లాక్ తీయలేదు. అక్కడ ఫోన్ చేసి కనుక్కుంటున్నారు అనమాట తీయమని షర్మి హనీ వాళ్ళు. యాక్చువల్లీ వాళ్ళే కదా ఆర్గనైజ్ చేసింది. సో మమ్మల్ని ఇలా రోడ్డు మీద నిలబెట్టేశారు. వీళ్ళిద్దరిని మా ఆర్గనైజింగ్ కి టీమ్ గా సెలెక్ట్ చేస్తారు. ఇలా రోడ్డు మీద నిలబెట్టారు. అటు ఇటు కాకుండా నాకు లాక్ ఇలా రోడ్డు మీద నిలబెట్టారు. పోయింది గైస్. 2 minutes లేట్ అయినందుకు ఇలా చేస్తున్నారు. ఐ యామ్ నాట్ ఇన్వాల్వ్డ్. ఇద్దరు కార్లో దిగ్గానే ఒకరు ఇద్దరు కార్లో దిగి ఇద్దరు ఐఫోన్ ప్రో మ్యాక్స్ చెవిలో పెట్టుకుని మమ్మల్ని రోడ్డు మీద చెవిలో పెట్టుకుని తిరుగుతున్నారు. మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టేశారు. చాలా ఇబ్బందిగా ఉంది ఇలా ఆర్గనైజేషన్ లో మాకు. హలో మార్చుకుంటున్నారు కానీ మన ఇద్దరం మార్చుకోవట్లేదు. బాగున్నాం. హాయ్. ఎక్కడున్నారు? సో జేష్విక్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేసేసి పడుకున్నాడు అనమాట. అంటే తను ఫస్ట్ మీల్ తినేసి. కాబట్టి ఇంకా జేష్విక్ లేక్సాక వస్తే తను కూడా ఫ్రెష్గా ఉంటాడు. సో దట్ ఇరిటేట్ అవ్వకుండా ఉండడు కదా కొత్త ప్లేస్కి అని చెప్పేసి వాళ్ళు లేట్గా వస్తామన్నారు. కాబట్టి స్వీటీ వీడియో కాల్ చేసింది అనమాట. ఏం చేస్తున్నాం, ఎక్కడి దాకా వెళ్ళాము అని చెప్పేసి. అండ్ ఇక్కడ మేము ఎంటర్ అయ్యి మొత్తం అంతా చూసాం. చాలా బాగుంది గైస్. యాక్చువల్లీ ఫొటోస్లోనే ఇంకా చిన్నగా కనిపించింది. డైరెక్ట్గా చూస్తే ఇంకా పెద్దగానే ఉందన్నమాట. ఏరియా కానీ రూమ్స్ కానీ స్విమ్మింగ్ పూల్ కూడా ఫొటోస్లో కొంచెం చిన్నగా పడింది కానీ బాగుంది. అండ్ ఇలా ఒక పక్కన ఏంటంటే 2 డూప్లెక్స్ రూమ్స్ కింద కట్టారు అండ్ ఇంకో పక్కన సింగిల్ రూమ్ కింద కట్టారు. ఇలాగా ఒక పెద్ద ఎక్వేరియం ఉంది. దానిపైన ప్యారెట్స్ లైక్ బర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది ఎవరో వాళ్ళ గెస్ట్ హౌస్ కింద కట్టుకుని అలాగే బయట వాళ్ళకి కూడా ఇచ్చుకుంటున్నారు. జేష్విక్ హాయ్. ఏ గుడ్ ఎవరు జేష్విక్ పేరు పెట్టరు. హాయ్. ఏంటన్నీ ఎంత లేట్? హాయ్. వచ్చిందండి వయ్యారి. ఆర్గనైజ్ చేసిన ఆవిడే లేటు. అమ్మో ఇది కొని తీసుకొచ్చారు వీడికి. మంచి పని చేశారు. ఏంటి గైస్ మిట్ట మధ్యాహ్నం ఎండ్లో మొత్తం పనిలో ఇంకొకటి రంజిత్ అన్నయ్య వాళ్ళు వస్తున్నారులే. వస్తా ఉంటుంది ముగ్గురికి. మేము ఇంతకీ ముందుగా వెళ్ళి చేసింది పెద్ద ఏం లేదు గైస్. జస్ట్ కొంచెంసేపు సేద తీరామంతే. అంతలోపు బావలు కూడా చెప్పాలంటే క్విక్గానే వచ్చారు అనుకున్న దానికన్నా. సో వాళ్ళు లంచ్ టైంకి వచ్చారు కాబట్టి వాళ్ళే ఇంకా సితారా నుంచి ఫుడ్ తీసుకొచ్చారనమాట. కావాల్సిందంతా మీకు చూపిస్తాను ఏమేమి వెరైటీస్ తీసుకొచ్చారని తినేటప్పుడు. సో లాస్ట్ టైం వెళ్ళిన బ్యాచ్కి ఈసారి వెళ్ళిన బ్యాచ్కి ఇద్దరు యాడ్ అయ్యారు. ఒకటి సమర్థ్, ఇంకోటి జేష్విక్. అండ్ ఇద్దరు క్యాన్సిల్ అయ్యారు. ఒకటేమో నాని అండ్ ఇంకొకరు సుప్రియ అనమాట. సో వాళ్ళు కూడా వచ్చి ఉంటే బాగుండేది. బట్ వాళ్ళకి ఇంకా అవ్వలేదు. లాస్ట్కి దివాకర్కి లక్కీగా అయింది. ఓకే క్యాటరర్స్ వినయ్ అండ్ దివాకర్ వెనకాల ఉన్నాయి. కొంచెం ఏంటంటారు ప్రొఫెషనల్ గా బిహేవ్ చేయండి. మైక్ ఇమ్మంటావా? మైక్ అవసరం లేదు. సరిపోద్ది. ఓకే ఓకే ఇచ్చే ఇప్పుడు మనం యాక్చువల్ గా ఫుడ్ సితారా నుంచి తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. అన్నయ్య వాళ్ళు కొంచెం లేట్ గా వచ్చారు. సో వచ్చేప్పుడు అన్నయ్య వాళ్ళు తెచ్చేసారు ఫుడ్. సో ఫుడ్ అయితే వచ్చింది కాబట్టి ఇప్పుడు కింద ఇప్పటికే ఆకలిగా ఉన్నాం. అప్పుడే ఆల్రెడీ 3 times స్విమ్మింగ్ పూల్ లో దిగాము. ఇంకా ఇది గొమ్ము తినేసి మనం ఏం చేసుకోవాలన్నది. ఏంటిది? హరియాలి చికెన్ కబాబ్, లూజ్ ప్రాన్, మహారాజా కోడివేపుడు.
చికెన్ బిర్యానీ గైస్. అయ్యో 1 సెకండ్, అయ్యో మళ్ళీ రీక్యాప్ సార్, రీప్లే. మా అత్తనంటే మళ్ళీ ఏడ్చొద్దు. జస్విత్ గుద్దు బేబీ, నవ్వమ్మ కొంచెం, నవ్వమ్మా నవ్వమ్మా, గుద్దు బేబీ. లంచ్ చేసేసి కొంచెంసేపు హౌసీ ఆడుకున్నాము అండ్ ఆల్సో రమ్మి కూడా ఆడుకున్నాము. అండ్ ఈవినింగ్ 5-5:30 ఆ టైంకి ఇంక అందరూ పూల్లోకి దిగిపోయారనమాట. నేనే లాస్ట్ దిగాను సో దట్ వీడియో అంతా షూట్ చేసుకుని ఒకేసారి దిగొచ్చు, ఇంకా కెమెరాని నేను టచ్ చేయక్కర్లేదు ఫోన్ అని చెప్పేసి. ఈసారి ఎక్స్ట్రా ఏంటంటే కిడ్స్ కూడా వచ్చారు కదా, సో కిడ్స్ కూడా ఈ స్విమ్మింగ్ పూల్ ఇదంతా బాగా ఎంజాయ్ చేశారనమాట. అండ్ ఈసారి టిక్కు కూడా వచ్చాడు. టిక్కు అంటే స్వీటీ వాళ్ళ కజిన్, సో తను కూడా బాగా ఎంజాయ్ చేశాడు. తర్వాత వాటర్లో కొన్ని గేమ్స్ ఆడుకున్నాం. యాక్చువల్లీ మేము బాల్ తీసుకెళ్లాల్సింది మర్చిపోయాము, అసలు ఎవ్వరికి గుర్తులేదు. లాస్ట్ టైం తేజాన్నే తీసుకొచ్చారనమాట. సో ఈసారి అక్కడికి వచ్చాక మాకు గుర్తొచ్చింది. సో బాల్ లేక వాటర్ బాటిల్తో ఆడుకున్నాం కొంచెం సేపు. అండ్ స్వీటీ వాళ్ళు లాస్ట్ టైం ప్రెగ్నెంట్ కదా, సో స్వీటీ ఏంటంటే లాస్ట్ టైం పైనుంచి కిందకి దూకలేదు, జస్ట్ దిగింది. కాబట్టి ఈసారి కోరుకుంది అనమాట నేను ఎలాగైనా దూకాలి అని చెప్పేసి. బట్ ధైర్యం సరిపోలేదని తేజ అన్నయ్య తోసాడు. సో తను కూడా ఎంజాయ్ చేస్తుంది కదా మూమెంట్ అని. పాపం స్వీటీ లాస్ట్ టైం అసలు ఏం ఎంజాయ్ చేయలేదు, ఈసారి బాగానే ఎంజాయ్ చేసింది అనుకుంటున్నాను మరి. చేస్తున్నావు స్విమ్మింగ్ పూల్ వాళ్ళకి ఫీడింగ్ ఇస్తున్నావా? ఫీడింగ్ చేపలకి ఇచ్చినట్టు. చూస్తా బాగా వచ్చేస్తున్నారు. ఓహో స్విమ్మింగ్ చేస్తున్నాడు. బిస్కెట్ తింటాడు. ఈరోజు మన ఈవెంట్లో నెక్స్ట్ కళా చిత్రం రెయిన్ డాన్స్ అనమాట. ఇప్పుడు వీళ్ళందరూ రెయిన్ డాన్స్ అయిపోతున్నారు. A few minutes later. ఏ ఫుడ్ ఎలా ఉంది? సూపర్ బాగుందా? సో ఈవినింగ్ లంచ్ మాకు తెలిసిన క్యాటరర్స్ ఉంటే వాళ్ళ దగ్గర కుక్ చేయించేసుకున్నాము. రైస్, సాంబార్, రైతా, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, పెరుగు అండ్ ఇది కూడా చికెన్ కర్రీనే సేమ్. సో దిస్ ఇస్ బిర్యానీ. అండ్ ఎంత బాగా కుక్ చేశాడో తెలుసా గైస్, మధ్యాహ్నం తెచ్చుకున్న సితారా బిర్యానీ కన్నా చాలా బాగా అనిపించింది. అండ్ దిస్ ఈస్ ద నెక్స్ట్ డే. యాక్చువల్లీ చెప్పాను కదా మాకు ఎప్పుడు కలితే అప్పుడు చెక్అవుట్ చేయమన్నారని. సో మేము ఇంకొక హాఫ్ డేకి ఎక్స్టెండ్ చేయించుకున్నాము. సో కాబట్టి లైక్ నెక్స్ట్ డే కూడా కొంచెంసేపు పూల్లో అది చిల్లవుదామని డిసైడ్
డిసైడ్ అయ్యామన్నమాట. అయితే స్వర్ణవదిన వాళ్ళకి ఏదో పని ఉందని వెళ్ళిపోయారు అండ్ దివాకర్కి కూడా పని ఉందని వెళ్ళిపోయారు. కాబట్టి ఇంకా మిగిలిన మేమే మిగిలామన్నమాట. ఇందులో మెయిన్ పాత్రధారి వచ్చేసి స్వీటీ. సో స్వీటీ ఫోన్ చేసింది అనమాట, వదిన ఇంకొక రోజు ఉండిపోదామా అని. నేను ఇప్పుడు అదే అనుభూతున్నాను వదిన, అదే అనుకుంటున్నారు ఇక్కడ కూడా అన్నాను. సో అలాగా వి స్టేట్ వన్ మోర్ లైక్ ఇంకొక హాఫ్ డే అనుకోవచ్చు. ఈవినింగ్ 6 ఆ టైంకి మళ్ళీ చెక్అవుట్ చేస్తాం అనమాట. అండ్ సెకండ్ డే ఏంటంటే పాపం జేష్విక్ని ఇచ్చేసి స్వీటీ వచ్చింది. సో దట్ ఎంజాయ్ చేయొచ్చు, ఒక రోజు వాడు ఉన్నాడు కదా, ఇంకొక హాఫ్ డే అయినా నేను ఎంజాయ్ చేస్తానని. కాబట్టి స్వీటీ కూడా బాగా ఎంజాయ్ చేసింది అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ హౌ వీ ఎంజాయ్డ్ ఇన్ అవర్ స్టేకేషన్ గైస్. చాలా సింపుల్గా చూపించాను మీకు, కానీ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. సో సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ బాయ్ గైస్, టేక్ కేర్.